మాట్లాడి దేశం మొత్తం మీద ఒకటి ఆంధ్రలో ఒకటి ఉండదు, మొత్తం ఒకే అజెండాతో పనిచేస్తాం, ఒకే అజెండాతో పనిచేస్తాం మేము. జగారెడ్డి గారు, నాది ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన రాజకీయం. ఒక డౌట్ నాకు క్లారిఫై చేయండి. ఇప్పుడు బీజేపీ ఎవరు ఏం చేయలేరు, ఒక్క క్లారిఫై చేయటం చిన్నగా మీరన్నా చేయండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాడుతుంది, బీజేపీ టీడీపీ జనసేన ఒక సైడ్ పోరాడుతుంది, ఒక దిక్కేమో వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది. అంటే మోడీ గారికి ఇటు వీళ్ళు వచ్చినా బీజేపీ వచ్చినట్టే, చంద్రబాబు నాయుడు వచ్చినా బీజేపీ వచ్చినట్టే, వైఎస్ఆర్ వచ్చినా బీజేపీ వచ్చినట్టే. మీకు చంద్రబాబు నాయుడు వస్తే మీరు వచ్చినట్టే కదా. మన తెలంగాణలో మీరు చట్టాపట్టాలు వేసుకోలేదా, తిరగలేదా? మీరా నీతులు చెప్పేది మాకు? మన తెలంగాణలో మీరు తెలుగుదేశం ఎలా కలిసారో అందరూ చూడలేదా? 400 స్థానాలు వస్తుంది. మీరు చెప్తున్నారా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది తెలుగుదేశం, మీరు కూడా చెప్తున్నారా? ఆంధ్ర గురించి క్లారిటీ ఉండి జగారెడ్డి గారికి. ఖచ్చితంగా కాంగ్రెస్ లీడర్ బీగే కాంగ్రెస్ లీడర్ ఆయన ఏమన్నా ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీయే కదా అంటున్నాడు ఆయన. అసలు వాళ్ళు రారు కదా, ఎన్డీఏనే కదా, ఎవరు వచ్చినా పార్టీ మీయే కదా. ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ ముఖ్యం, అది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇష్యూ బేస్డ్ గా మేము సపోర్ట్ చేసాం నిధుల కొరకు. అది ఒక ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉండాల్సిన రిలేషన్షిప్ కొనసాగాం. మేము ఎక్కడ బీజేపీతో కలిసి